రాబోయే రోజుల్లో తీవ్రత పెరగచ్చేమో. నిన్న ప్రధానమంత్రి మాట్లాడిన దాంట్లో అయితే సింపుల్‌గా చెప్పాలంటే ఆహ్, జగన్‌ని ఎక్కువగా తిట్టలేదు. అవును. చంద్రబాబుని ఎక్కువగా పొగడలేదు. అవును. ఇక్కడ మనం చుట్టూ ఆయన మాట్లాడిన 2 ముక్కలే. హ్మ్. ఒకటి భ్రష్టాచారం. అంతే. అవినీతి. అవినీతి అది ప్రభుత్వం. కూడా హ్మ్. మంత్రులు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడుతున్నారు గానీ జగన్ అవినీతి పరుడని అనలా. అవును. అదే జగన్ సర్కార్, అదే ఆ! వైసీపీ సర్కార్. అదే. హ్మ్. ఇది ఒకటి. రెండవదొచ్చేటప్పటికి షర్మిల హ్మ్. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏమన్నారు? సొంత చెల్లెళ్ళే హ్మ్. అవును. చేస్తున్నారు. రక్తపోటు తింటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి వాడిని దించేయాలా? అవును. వాళ్ళ చెల్లెళ్ళే చెప్తున్నారు కదా అని అవును. మాట్లాడుకొచ్చారు. అవును. అదే వేదిక మీద నుంచి మోడీ ఏమన్నారు? హ్మ్. వాళ్ళిద్దరూ ఒకటే అన్నారు. అవును. కొత్త సందేశం ఇచ్చారు. అవును. ఇంతకుముందు కరెక్టే. కూడా హ్మ్. చంద్రబాబు నువ్వు ట్రాప్‌లో పడుతున్నావు అని చెప్పాడు అప్పుడు. హ్మ్. ఈయన వినలా. హ్మ్. ట్రాప్‌లో పడ్డాడు. హ్మ్. హోదా. హ్మ్. ఇప్పుడు కూడా ఇది ట్రాప్, జగన్ ట్రాప్ అన్నటువంటిది మోడీ హితబోధ చేస్తున్నాడు హ్మ్. చంద్రబాబు. హ్మ్. ఈయన అర్థం చేసుకోవాలి. హ్మ్. ఎందుకు ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు నువ్వేం చేస్తావు, అతనేం చేశాడు హ్మ్. అన్నటువంటి కంపారిజన్ జనంలోకి తీసుకెళ్ళడం మానేసి, హ్మ్. వివేకానంద రెడ్డిని జగన్ మర్డర్ చేయించాడుగా, చేసేసాడు హ్మ్. అని చెప్పి జనంలోకి వెళ్ళడం వల్ల వివేకానంద రెడ్డి ఏమన్నా దేవుడా? కానీ ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే, మోడీ చేసిన విమర్శ బాబు గారు చేయలేరేమో అని నా ఒపీనియన్. కాంగ్రెస్ ను దూషించడం, కాంగ్రెస్ వైసీపీ ఒక్కటే అనడం నాకు తెలిసి ఆయన నోటి నుంచి మనం వినలేమేమో. ఆయన అయితే అనేశారు. అది ట్రాప్ రాజకీయం అనుకోవాలా? అదే అనేది చంద్రబాబు నాయుడికి కాంగ్రెస్, వైసీపీ ఒకటని అనలేడు ఆయన. అదే అంటున్నాను నేను. ఈయన కాబట్టి అనేస్తారు అంటే అది కూడా బీజేపీ. ఎందుకు అనలేడు అంటే కాంగ్రెస్ పార్టీతో తనకి రిలేషన్ ఉంది కాబట్టి తనకి తెలుసు కాబట్టి. అవును. పక్క మోడీకి ముఖ్యమంత్రి కూడా ఆయన రిలేషన్ శిష్యుడు. లేదు కదా. కాబట్టి అవును. ఇంకోటి ఆ ట్రాప్ ఎట్లుంటుందో అతనికి తెలుసు. హ్మ్. ఇది కాంగ్రెస్ ఆయన ఒకటనలా ఇక్కడ. ఇందులో చాలా లాజికల్ పాయింట్ ఉంది. హ్మ్. కాంగ్రెస్ జగన్ ఒకటనలా, వైసీపీ ఒకటనలా.